పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధికి ప్రభా తండ్రి నాయన మేము అడుగు పెట్టినప్పుడు ప్రభా అది మా బట్టి కాదు, మా చేతన కాదు ప్రభా, కేవలం నీ ప్రేరేపణ బట్టే మేము నీ సన్నిధిలో అడుగు పెడతా ఉన్నాం. ఈరోజు మేము సజీవంగా మా రెండు చేతులు ఎత్తి మా స్వరాలు ప్రభా తండ్రి నీకు వినిపించేటట్లు ఆరాధన చేస్తూ ఉన్నామనంటే అది కేవలం నీ కృప నాయనా. ఇది మేము గమనించి నీ సన్నిధిలో ప్రభా తండ్రి మేము మోకరిల్లి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈ ఉదయాన్నే నాయన మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యం ప్రభా బలమైనది, రెండంచుల ఖడ్గము, శక్తి కలిగినది, వెలుగయ్యున్నది, మాకు ప్రాణం పెట్టేది, మాకు బ్రతుకునిచ్చేది, మా బ్రతుకులు మార్చేది. అలాంటి నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు భయభక్తులు కలిగి వణుకుతోనూ నీ సన్నిధిలో మేము నీ వాక్యాన్ని విని దాన్ని మేము ధ్యానించి ఆలోచించి మా జీవితాలు సరిచేసుకోవటానికి నీవిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవటానికి కృప చూపించండి దేవా. మా ఆలోచనలు తప్పుడు ఆలోచనలు, మా కన్నులు తప్పుడు చూపుని చూస్తాయి నాయనా. మా మాటలు చెడ్డ మాటలు, బూతులు నాయనా. మా హృదయంలోని మాలిన్యం తప్ప పరిశుద్ధత లేదు. కానీ అలాంటి శరీరాన్ని ప్రభా నీవు నీ దేవాలయం అని పిలుచుకున్నావు. ఈ శరీరాన్ని ప్రభా మేము మీకు అప్పగించుకుంటున్నాం. మా అవయవములన్నీ కూడా ప్రభా నీకు సమర్పించుకుంటున్నాం నాయనా. మాకు సహాయం చేయండి. నీ సన్నిధిలో ప్రభా మేము గోజాడి వేడుకుంటా ఉన్నాం నాయనా. ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఎలాంటి ప్రభా తండ్రి మరి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలము నీ సన్నిధిలో నీ సింహాసనం ముందు మేము కూర్చున్నామనే భయముతో ప్రభా నీ వాక్యము వినటానికి మాకు సహాయం చేయండి ప్రభా. మేము ఎంత సమయమైనా ప్రభా నీ సన్నిధిలో మేము ఉండటానికి నాయన ముందు మేము అడుగు పెడితే ప్రభా నీ సన్నిధి నుంచి మేము వెళ్ళలేమనే పరిస్థితి ప్రభా తండ్రి కనిపిస్తుంది. కాబట్టి ప్రభా నాయన మీరు మాకు సహాయం చేయండి. పరిశుద్ధుడా నాయన, మీ వాక్యాన్ని మీరు ఘనపరచండి. ఇది నా వాక్యం కాదు, నా మాట కాదు, ఇవి మీ మాటలు. దేవాతి దేవుడు, సర్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త పలికిన మాటలు ప్రభా నేను ఉచ్చరించబోతా ఉన్నాను నాయనా. సైన్యాలకు అధిపతి అయిన దేవా, ఈ వాక్యం ప్రభా తండ్రి ప్రకటిస్తున్నప్పుడు దేవదూతలు సైతం నీ వాక్యాన్ని తేరి చూస్తూ వింటూ ఉన్నాయని ప్రభా నీ వాక్యంలో మేము చదువుతూ ఉన్నాం. అలాంటి వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం కాబట్టి నాయనా మాకు నాయనా నీ కృపను అనుగ్రహించండి. అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి నాయనా. మేము స్పందించి నీ వాక్యాన్ని ప్రభా మేము అవలంబించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ సన్నిధిని నాయనా మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. మేము ప్రభా తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయనా. మేము మీకు ఒక పెద్ద కుర్చీయే వేసి ప్రభా మిమ్మల్ని మేము నాయన అక్కడ కూర్చోబెట్టాలి నాయనా. అలాంటిది ప్రభా మా హృదయాలు ప్రభా మేము మీకు అప్పగించుకుంటున్నాం. మా హృదయంలోనున్న సింహాసనం మీద నువ్వు ఆసీనుడు కండి. మా హృదయంలో మీరు రండి. మా హృదయంలో ప్రభా మీరు మార్పుని ప్రభా తండ్రి నాయన ఒక చిన్న నాయన రవ్వంతగా మొదలుపెట్టి ఒక పెద్ద ఉప్పెనగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, మేమందరం నీ నామాన్ని ప్రభా దేవాతి దేవుని నామాన్ని కలిగి ఉన్నాం. మా నుదుటి మీద ప్రభా తండ్రి నాయన నీ నామము లిఖించబడింది. పరిశుద్ధుడు అని ప్రభా తండ్రి పిలువబడుతున్న తండ్రి నాయన, నీ పరిశుద్ధతనే మేము కోరుకుంటున్నాం. మాకు సహాయం చేయండి. పదునుగల భూమిగా మా హృదయాన్ని తయారు చేయండి. పదునుగల హృదయంగా ప్రభా తండ్రి అవి విత్తపడటానికి వీలుగా ఉండే భూములుగా మా హృదయాన్ని మేము తయారు చేసుకోవటానికి మీకు అప్పగించుకోవటానికి మాకు కృప చూపించండి. నీ సన్నిధిలో మేము నైనా అతి వినయంగా ప్రభా బతిమాలుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
రైట్. ఇంకా చాలామంది రావాలి కదా, ఇంకా చాలామంది రావాల్సి ఉంది. సరే, వాక్యంలోని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం శ్రద్ధ కలిగి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ వాక్యము నాకు దేవుడు ఈ వాక్యాన్ని ఎప్పుడో ఇచ్చాడు, ఇది మాట్లాడమని. కానీ నేను అది దాట వేసుకుంటూ వచ్చాను. అంటే అది నా ఆలోచన కాదు, దానికి అంతరాయం కూడా దేవుడే కల్పించాడు. అయితే ఈరోజు ఇది చాలా అప్రాప్రియేట్, ఇది సరి అయిన సమయము అని నాకు అనిపించింది. ఆ వాక్యాన్ని కూడా దేవుడు దాన్ని అలాగనే నాకు అది ఇచ్చాడు. సో దాన్ని బట్టి ఈరోజు ఈ వాక్యం మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. హగ్గై, చిన్న ప్రవక్తలలోని హగ్గై చూడండి, 775వ పేజీ. అంతేనా? 775వ పేజీలో మీరు తిరిగేస్తే హగ్గై ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 2 అధ్యాయాలు. పుస్తకాలన్నిటిలో కూడాను ఇది అతి చిన్న పుస్తకం. దీనికన్నా ముందు పుస్తకం ఏంటి? ఓబద్య, చాలా చిన్న పుస్తకం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. తర్వాత ఈ పుస్తకం హగ్గై, 2 అధ్యాయాలు. అయితే అంటే వచనాలు కూడా చూసుకోవాలి. అయితే హగ్గై ఎప్పటి ప్రవక్త అంటే నేను చాలాసార్లు మీకు పరిచయం చేశాను కదా. ఇశ్రాయేలు జనము బబులోని దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు జనాన్ని ఉద్దేశించి ఏం చెప్పాడు? మీరు అక్కడే ఎన్ని సంవత్సరాలు ఉండమన్నాడు? 70 సంవత్సరాలు మీరు అక్కడే ఉండండి, అక్కడే మీరు కాపురం చేయండి, అక్కడే మీరు పిల్లలు కనండి, పెళ్ళిళ్ళకి ఇవ్వండి, అక్కడ రాజుల కోసం మీరు ప్రార్థన చేయండి అని అక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పాడు ఇశ్రాయేల్ దేశం నుంచి. అలాగే ఎహెజ్కేలు ప్రవక్త కూడా అదే మాటని మళ్ళీ ఒక్కాడి నుంచి చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ 70 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత వీళ్ళు తిరిగి వెనక్కి వచ్చారు. ఎవరు? ఆ ఇశ్రాయేలు జనము ఆ ముసలి వాళ్ళతోని, వృద్ధులతోని, యవనస్తులతోని, పిల్లలతో తిరిగి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత పరిస్థితిలోని ఈ హగ్గై ప్రవక్త వారితో మాట్లాడుతున్నాడు. హగ్గై చాలా విడ్డూరంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే అంటే ఈ దేవాతి దేవుడు హగ్గై ద్వారా ఈ ప్రజలకి, ఈ యాజకులకి, వీరందరితో కూడాను ఈ మాట చెప్తా ఉంటాడు. ఏమిటా మాట అంటే చూడండి, అదేనమ్మా, ఏంటి? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమో, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనండి అని అంటున్నాడు. మీ ప్రవర్తనను ఆలోచించుకోండి అని అంటున్నాడు. ఏమిటి ప్రవర్తన, ఏంటి ప్రాబ్లం ఇక్కడ అని మనం చూస్తే అక్కడ 2వ వచనంలో చూడండి ఏముందో, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. అందుకు యెహోవా ఏమంటున్నాడు? 4వ వచనం, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అంటున్నాడు. మీ ప్రవర్తన నాకు నచ్చలేదు, మీ ప్రవర్తన నాకు ఇష్టంగా లేదు, మీ ప్రవర్తన మీరు మార్చుకోవాలి. ఎందుకు మీ ప్రవర్తన మార్చుకోవాలి అని అంటే దేవుడు ఇక్కడ చూస్తుంది ఏంటి అని అంటే, మీరు ఇక్కడ సరంబి వేసిన ఇండ్లలోని మీరు
చక్కగా నివసించడానికి మీరు సిద్ధపడుతున్నారు, అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. కానీ ఒకటి కొరతగా ఉంది, మీ మధ్యలోని ఒకటి కొరతగా ఉంది. ఆ కొరత వల్ల ఏమవుతుందో తెలుసా? ఇక్కడ చూడండి, ఆ వచనాల్లో ఏముందో. అక్కడ ఏముందనంటే చూడండి, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేస్తున్నారు కానీ ఆకలి తీరడం లేదు. మీరు తాగుతున్నారు, దాహము తీరడం లేదు. బట్టలు కప్పుకుంటున్నారు, చలి ఆగడం లేదు. పనివారు కష్టం చేసి జీతం తెచ్చుకుంటున్నారు. చిల్లు పడిపోయిన ఒక జేబులో జీతం వేస్తున్నట్టు అవి ఏముంటున్నాయి? ఉండడం లేదు. అవి ఏమవుతున్నాయి? జారి వెళ్ళిపోతున్నాయి. మీకు అర్థమైందని నేను చెప్పింది? వాక్యం ఏం చెప్తుంది? మీరు విస్తారంగా విత్తుతున్నారు కానీ మీకు పంట మాత్రం కొంచెమే వస్తుంది. మీరు ఆకలితోని భోజనం చేస్తున్నారు కానీ మీ ఆకలి తీరడం లేదు. మీరు దాహం వేస్తే ఫుల్గా తాగేస్తున్నారు, మీ దాహం తీరటం లేదు. చలేస్తుందని బట్టలు కప్పుకుంటున్నారు, ఏటేటో కప్పుకుంటున్నారు కానీ మీకు చలి ఆగడం లేదు. మీకు అర్థమవుతుందా? మీ కష్టార్జితం కూడా మీరు ఎంత దాచినా మీ దగ్గర డబ్బులు ఉండడం లేదు, అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. మనలో ఎవరైనా సరే ఈ వచనాలకి అవును నాకు ఇలాగ జరుగుతుందని ఎవరైనా కనెక్ట్ చేసుకోగలుగుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఈ వచనాలకి మన జీవితాలు కనెక్ట్ అవుతున్నాయి? ఒకానొక టైంలోని నేను ఎందుకు ఈ మాట అన్నానో తెలుసా? ముందు దేవుడు నాతో ఈ మాట ఒకానొక టైంలో నా జీవితంలో ఇది జరిగింది. ఎంత డబ్బు ఇంటికి వచ్చినా ఉండటం లేదు. ఎంత డబ్బు మనం కష్టపడినా ఉండటం లేదు. అంటే మీకు విడ్డూరంగా ఉంటుంది. 5వ రోజు, నెల 5వ తారీఖు వచ్చేలోపు ఈ అమ్మ ఇప్పుడు తలూపుతుంది. ఇందాకలు అడిగాను, ఎవరైనా ఈ వాక్యాన్ని కనెక్ట్ అవుతారా అని అంటే సిగ్గెక్కువ కదా, భయం. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా మనల్ని దర్శించింది అనుకోండి, చప్పట్లు కొట్టడానికి వెనుకాడద్దు, స్తుతించడానికి వెనుకాడద్దు. దేవుని వాక్యం మన హృదయంతో మాట్లాడిందంటే ఒప్పుకోవడానికి సంశయించొద్దు, సందేహించొద్దు. ఎప్పుడు కూడాను ఆ ఉత్సాహంతో మీరు స్పందిస్తేనే ప్రభు తన కార్యం అక్కడ జరిగిస్తున్నాడని ఒక గొప్ప ఇది ఉంటుంది. మనం స్పందించాలి. స్పందించకుండా మనలోని ఎప్పుడు కూడాను మనమే దాచుకొని అమ్మో పక్కన్నోడు చూస్తాడేమో, ఎదుటోడు చూస్తాడేమో, మన ఊరోలే కదా, ఈ ఊరోలు నీకు ఏ సంబంధం లేదు. దేవునికి నీకే సంబంధం. నీ ఇంట్లో వాళ్ళకి నీకు ఏ సంబంధం లేదు, దేవునితోనే నీకు సంబంధం. ఈ వాక్యంతో నేను చాలా కనెక్ట్ అయ్యాను ఒక టైం పీరియడ్లోని. దేవుడు అంటున్నాడు కదా, నీ ప్రవర్తనని నువ్వు జాగ్రత్త చూసుకో, ఆలోచించు. నీ ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించు, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో ఆలోచించు. నీ జేబులో ఉన్న డబ్బులు ఉండడం లేదు, ఏం జరుగుతుందో ఆలోచించు. నువ్వు వ్యాపారం చేస్తున్నావు, ఏం జరుగుతుందో ఆలోచించు. నీకు మోసం జరుగుతుంది, ఆలోచించు. నీ ఇంట్లో ఆకలి, నీకు ఏ విధంగా ఎన్ని సౌకర్యాలు ఉన్నా అవి ఏవి కూడా నీ ఇంట్లో ఉండడం లేదు. ఎప్పుడు ఏదో ఒక కార్నర్ నుంచి, ఏదో ఒక మూల నుంచి, ఏదో ఒక రకంగా నిన్ను బాధిస్తూనే ఉన్న సమస్యలు. నీ ఇంట్లో ఏం జరుగుతుంది? నీ జీవితంలో ఏం జరుగుతుంది?
ఈ ప్రశ్నలు నేను కాదు, దేవుడు వేస్తున్నాడు. దేవుడు వేస్తున్నాడు ఈ ప్రశ్నలన్నీ కూడాను. నీ జీవితంలో ఏం జరుగుతుంది? దానికి కారణం దేవుడు ఏం చూపిస్తున్నాడో తెలుసా? చూడండి, అక్కడ ఏముంది దానికి కారణము? చూడండి 9 విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేత తెలుసా? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే. నా మందిరం పాడై ఉంటే మీరు మాత్రం మీ సౌకర్యాలన్నీ చూసుకుంటున్నారు, మీ కంఫర్ట్ అంతా కూడా మీరు చూసుకుంటున్నారు, మీకు నచ్చినవి మీరు కొనుక్కుంటున్నారు. కానీ నా మందిరం మాత్రం పాడై ఉంటే ఒక్కడికి చలనం లేదు, ఒక్కడికి కూడాను ఒక ఆలోచన రావడం లేదు. కొంతమంది మరీ ఎక్కువ, ఒకడికి పోనీ ఆలోచన పుట్టిందంటే దానికి దేవుని దగ్గరికి వెళ్ళి దాన్ని విచారించే వ్యక్తి లేడు. దాన్ని వెంటనే తోసిపిచ్చి ఇప్పుడు ఎందుకు లేరా, ఇప్పుడు మనకేంటి అవసరం, మనం తిరిగి వచ్చేసాము కదా ఆ దేశం నుంచి, మనం ఇండ్లు కట్టుకొని మనం ఇప్పుడు సుఖంగా ఉండాలి, మన పిల్లలు మనం అందరూ బాగున్నాం కదా, మనం ఇప్పుడు పంటలు వేసుకోవాలి, ఆ పంటలు ఇంటికి రావాలి, మనకు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మందిరం గురించి అప్పుడు ఆలోచిద్దాంలే. కానీ ఇక్కడ సమస్య, నువ్వు ఎంత పంట విస్తారంగా వేసినా నీ దగ్గరికి రాదు అది. ఎందుకు తెలుసా? నేనే ఆ పంటని చెదరగొడుతున్నాను. ఇంతకంటే గట్టిగా దేవుడు మాట్లాడతాడా మనతోని? నీ జేబులో డబ్బులు ఉండట్లేదు, కారణం నేనేనరా. నేనే నీ డబ్బులు లేకుండా చేస్తున్నాను, నీ వ్యాపారం సరిగ్గా నడవకుండా చేస్తుంది కూడా నేనే. నీకు ఎన్ని ఆపదలు వస్తున్నాయో వాటికి కారణము నేనే. ఎందుకంటే నా మందిరం పాడై ఉంటే కనీసం ఒక ఆలోచన లేకుండా నువ్వు ఉంటున్నావు, ఒక తలంపు కూడా నువ్వు నా గురించి వెచ్చించటం లేదు. అలాంటిది నేను నీ గురించి ఆలోచన మొదలు పెట్టాను అనుకో, ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించను అంటున్నాడు. నేను కానీ తలంచితే అది ఏ విధంగా ఉంటుందో ఆలోచించు. నీ బ్రతుకు, నీ జీవితము దేవుడు అంటున్నాడు కదా, నా మందిరం పాడై ఉంటే మీరేం చేస్తున్నారు? చూడండి, సరంబి వేసిన ఇల్లు కట్టుకుంటున్నారు 1:4 కదా. అయితే దేవాలయము ఎందుకు అంత ప్రత్యేకమైనదిగా దేవుడు ఎంచుతున్నాడు? దేవాలయానికి ఎందుకు అంత నా వైపు చూడండి, దేవాలయాన్ని ఎందుకు అంత ప్రత్యేకంగా దేవుడు ఎంచుతున్నాడు? అసలు దేవాలయం గురించి ఎందుకు అంత తాపత్రయపడుతున్నాడు? ఆయన దేవాలయంలో ఉన్నాడు కదా, ఈ ప్రజలకి ఎందుకు దేవాలయం? ఆయన ఉన్నాడు కదా తన సింహాసనం మీద పరిశుద్ధంగా, వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చి దేవాలయం కట్టండి అని ఎందుకు చెప్తున్నాడు? ఆయనకు అవసరమా? వీళ్ళకి అవసరమా? దేవాలయము లేకపోతే ఎవరికి నష్టం? దేవాలయం పాడై ఉంటే ఎవరికి నష్టం? ఇది ఆలోచించమంటున్నాడు దేవుడు. దేవాలయం పాడై ఉంటే ఎవరికి నష్టమో తెలుసా? నీకు నీ కుటుంబానికే నష్టము. నువ్వు ఎంత విత్తినానో నీ దగ్గరికి రాదు. నువ్వు ఎంత దాహం తీర్చుకోవాలని తాగినా
దాహం తీరదు. నువ్వు ఎంత చలి కప్పుకున్నా ఉండు. నువ్వు విస్తారంగా విత్తినా కూడా అది నీ పంటకి చేతికి రాదు. ఎవరికి నష్టము? ఎందుకు అంత ప్రత్యేకత దేవాలయంకనంటే, దేవుడు తను మనల్ని సృజించుకున్నదే తనను ఆరాధన చేసుకోవటానికి కదా. తనను ఆరాధించటానికే మనల్ని సృష్టించాడు. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన ఇష్ట ప్రకారము బ్రతకటానికి మనము సిద్ధపడ్డాము. మన జీవితాన్ని ఎవరికి ఇచ్చేస్తున్నామో తెలుసా? సాతానుడికి దాసులుగా మనము అప్పగించుకుంటున్నాం. ఫిలిప్పీ గ్రంథంలో ఏమంటున్నాడు తెలుసా? ఆయన మనస్సు మనకు కావాలి అని అంటున్నాడు. ఆయన మనస్సు, యేసు ప్రభువులు మనస్సు ఏమై ఉంది అని అంటే, మత్తయి సువార్త 6:33 ఏముందో తెలుసా? మీరు నా రాజ్యాన్ని వెతకండి అని అంటున్నాడు. హల్లెలూయా. ఏం వెతకాలి? నీ ఏంటి? ముందు నీతిని, తన రాజ్యాన్ని వెతకమంటున్నాడు. ఆ రాజ్యము వెతకాలి. ఆ రాజ్యము వెతకకపోతే మనకే నష్టము. దేవుని రాజ్యం ఎందుకంత ప్రాముఖ్యము అని అంటే, ఆ రాజ్యం ప్రకటించడానికే యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఆ రాజ్యంలో మనము ఉండటానికే ఆయన ప్రాణత్యాగం చేశాడు. మనం సజీవులుగా ఎప్పుడూ ఉండాలనే ఆయన కోరికను ఆయన మనకేం చేశాడు? తన ప్రాణం ఇచ్చి మనల్ని మరణం నుంచి లేపాడు. కాబట్టి మందిరం ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, మందిరంలో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. మందిరానికి ఎవరు వస్తారు? జనములు తండోపతండాలుగా వస్తారు. హల్లెలూయా. ఎందుకు మందిరం ఇంపార్టెంట్ అని అంటే, దేవుని ప్రత్యక్షత మందిరం దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు మూకమ్ముడిగా కొన్ని క్రైస్తవ వ్యతిరేక శక్తులు ఏం చేస్తున్నాయో తెలుసా? మందిరాలు లేకుండా చెయ్యాలని ప్రయత్నిస్తున్నాయి. మందిరాలు ఉండకుండా కూల్చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అంటే అది వాళ్ళ ఆలోచన కాదు, కానీ సాతానుడు ఈ శత్రుమోకల్ని ఎలా ప్రేరేపిస్తున్నాడు తెలుసా? మందిరం ఉండకుండా చేయాలని చేస్తున్నాయి. మరి ఆ బ్యాక్డ్రాప్లో ఆలోచించండి, దేవుడు ఎందుకు మందిరానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో మీకు అర్థమవుతుందా? మందిరం ఉండాలని దేవుడు చెప్తున్నాడు, మందిరం ఉండకుండా చేయాలని సాతానుడి శక్తులు చూస్తూ ఉన్నాయి. అంటే మందిరానికి ఎంత ప్రాముఖ్యతో ఆలోచించండి. మందిరము మన మధ్యలోని ఎప్పుడు కూడాను చక్కగా కనిపించాలి. 12వ వచనం చూడండి. ఆలకించి భయభక్తులు కలిగి పనిలో పూనిరి. వాళ్ళు పని ప్రారంభించారు. అమ్మో, ఎవరండి ఇక్కడ ఉన్నారు? ఎవరెవరు ఉన్నారు? హగ్గై ప్రవశిస్తున్నాడు ప్రవక్త. మరో ఇద్దరెవరు? జెరుబ్బాబెలు, యెహోషువయు, జెరుబ్బాబెలు. ఇద్దరు వ్యక్తుల ద్వారా మరో మూడవ వ్యక్తి ఎవరు? మూడవ వారు ఎవరు? జనులందరూ ఈ ముగ్గురు కూడాను దేవుని మాటకు లోబడి భయభక్తులు కలిగి పని ప్రారంభించారు. పని ప్రారంభించిన తర్వాత చూడండి, వాళ్ళు దేవుని అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా
నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడైనా దేవుని పనిని మీరు మొదలు పెడితే దేవుడు ఎప్పుడు కూడాను మనకి ఇచ్చే వరము అభయం ఏంటో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తన పని నిమిత్తము మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. తన పని జరుగుతుందనంటే ఎప్పుడు మనల్ని ఒంటరిగా అంటే ఆర్ఫన్స్గా విడిచిపెట్టడు. మనకి ఏ సహాయం చేయకుండా వెనకాతలు నిలబడి వీడు ఎలా చేస్తాడు నేను చూస్తానులే అని ఎప్పుడు తను అనడు. ఆయన సన్నిధి ఎప్పుడు కూడాను మనకు తోడుగానే ఉంటుంది. వాళ్ళు కట్టను ఆరంభించిన మొదలుకొని అది పూర్తయినంత వరకు కూడాను దేవుడు కన్నులు ఆ మందిరం మీద చూస్తూనే ఉంటున్నాయి. ఆ కన్నులు ఆ మందిరాన్ని చూస్తూనే ఉంటున్నాయి. వాళ్ళు తినడం ఆపలేదు, తాగడం ఆపలేదు, వాళ్ళు ఏ పని చేయడం ఆపలేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారు. కానీ దేవుని కన్నుల మందిర నిర్మాణం మీద ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. అయితే ఈ మందిరము పరిమాణము ఎలాగుంది అని అంటే చూడండి, 2వ అధ్యాయము 1-9, అంటే అది చదివితే చాలా ఎక్కువగా ఉంటుంది. 3వ వచనంలో చూడండి, పూర్వకాలమున ఈ మందిరము కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునకు పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను ఆయన ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే ధైర్యం తెచ్చుకో, యెహోజాదావుకు ధైర్యం తెచ్చుకో, దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఎందుకనంటే 5వ వచనము, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనిడి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకండి. హల్లెలూయా. ఈ నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటా నిబంధన? నేను మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని, ఎన్ని సంవత్సరాల క్రితము? ఇక్కడ జరుగుతుంది క్రీస్తు పూర్వం 520. ఈ పుస్తకం సంఘటనలు జరుగుతుంది క్రీస్తు పూర్వం 520. కానీ మోషే ఇశ్రాయేల్ జనాన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు? సుమారు 1500 క్రీస్తు పూర్వం. 1500 క్రీస్తు పూర్వం అక్కడి మాటని ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉంది కాబట్టి మీరు ఏ విషయంలో కూడా భయపడద్దు, ధైర్యంగా ఉండండి అని అంటున్నాడు. దేవుడు మనల్ని ఎప్పుడూ కూడాను ఒక ప్రధానమైన ఆలోచనకు తీసుకొని వస్తాడు. ఏంటి ఆలోచన అంటే, మందిరము దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే, మందిరము రెండింటికి సాదృశ్యంగా ఉంటుంది. ఒకటి, ఈ మందిరము ఎక్కడైతే సంఘము కూడి దేవుణ్ణి ఆరాధిస్తుందో, రెండవదిగా మన శరీరము. రెండవది ఏంటి? మన శరీరము. కొరింథీలోని ఈ 2 మాటల్ని పౌలు చెప్తా ఉంటాడు. ఒకటి, మందిరం అని అంటే ఈ బాహ్యంగా ఈ గోడలతో కనిపించే ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణము. రెండవది మన శరీరము. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. అందుకని అంటున్నాడు, ఈ మందిరము ఎవరితో లింక్ అయి ఉందనంటే దేవుని ఆత్మతో లింక్ అయి ఉంది. హల్లెలూయా. మందిర పరిమాణం ఎంత, మందిరము యొక్క దాని విస్తీర్ణం ఎంత, మందిరము యొక్క దాని ఎత్తు కొలతలు ఎంత, వీటి మీద కాదు మీ ధ్యాస. మీ ధ్యాస ఎక్కడుండాలో తెలుసా?
మీ ధ్యాస ఎంతమంది ప్రజలు దీంట్లోని వచ్చి ఆరాధన చేస్తున్నారు? మన ధ్యాస ఎక్కడుండాలంటే నా శరీరము ఆయనతో నింపబడి ఉందా లేదా, నా శరీరము దేవుని ఆత్మతో అభిషేకించబడి ఉందా లేదా. మన శరీరము దేవుని ఆలయము, సంఘము దేవుని ఆలయము. హల్లెలూయా. దేవుడు ఈ రెండు కూడాను ఆత్మతోనే జోడించాడు. అక్కడ చూడండి, ఒక వచనం ఏముంటుందంటే, కాదమ్మా, అది 12వ వచనం. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధముగా భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని అంటున్నాడు. ఇది బాగా గమనించండి. క్రైస్తవులుగా మనము కొన్ని వాటిని మనం చాలా దూరం పెడుతున్నాము, కానీ చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఈ పుల్పిట్టు వాక్యం చెప్పడానికి మనము దీన్ని ఇచ్చేసాం కదా, కానీ దీని మీద నేను భోజనం చేస్తానా? ఎందుకు ఇది చేయము? ఇది ప్రతిష్ఠితమైనది. మనలోని కొన్ని వాటిని మనము ఆచరణలో పెట్టడం లేదు, కానీ ఆ మర్యాదను మనం కోల్పోతున్నాం చాలా విషయాల్లోని. ఏంట మర్యాద అంటే, ప్రతిష్ఠితమైనవిగానే మనము వాటిని ఉంచాలి. ఏవైతే దేవునికి నేను పరిశుద్ధ పవిత్రంగా నేను ఎంచి అప్పగించానో వాటిని అట్టి విధంగానే మనం చూడాలి, అట్టి విధంగానే మనం ఆచరణలోని పెట్టాలి. నా మాట ఏంటనంటే, దేవునికి నువ్వు ఏదైతే అర్పణగా ఉంచావో, ఏదైతే ప్రతిష్ఠితంగా ఉంచావో దాన్ని పరిశుద్ధంగానే నువ్వు దాన్ని ట్రీట్మెంట్ చేయాలి, చూడాలి. చాలామంది ఈ వాక్యాన్ని, బైబిల్ని ఎక్కడ పెడతారు? షెల్ఫ్లో పెట్టేస్తారు, బూజు పట్టిస్తారు. ముస్లిమ్స్ వాళ్ళు ఖురాన్ చదవాలనంటే మనలాగా మనమైతే బైబిల్ని చేతిలో పట్టుకుని ఎలాగెలా ఊపుకొని వెళ్ళిపోతుంటాం, కానీ వాళ్ళు ఖురాన్ ముట్టడానికి కూడా వాళ్ళు చాలా చాలా భయపడతారు. ఆ ఖురాన్ని కరెక్ట్గా ఆ ఒక ఇది ఉంటుంది చెక్కతోని, దాని మీదే పెట్టి వాళ్ళు చదువుతారు. వాళ్ళు చదివే ముందు కూడా ఏం చేస్తారో తెలుసా? కాళ్ళు చేతులు కడుగుకొని వచ్చి చదువుతారు. తెలుసా మీకు? మనమైతే పాచి మొహం కూడా మనం లేకుండా మనం చదువుతాం, పాచి మొహంతో కడుక్కోకుండా. ఎందుకు తెలుసా? అంత చులకనగా మనం మన దేవుణ్ణి తీసుకుంటాం కాబట్టి. ఎందుకంటే వీటికి దేవుని దగ్గర అంత ప్రాముఖ్యత లేదులే అని అనుకుంటాం కాబట్టి. ఇవన్నీ ఆచారాలే అని అనుకుంటాం, కానీ వాటి వల్ల ఏం జరుగుతుందో తెలుసా? హాని, నువ్వు మొదట ఇవ్వాల్సిన మర్యాదనే తీసేస్తున్నావు. దేవునికి ఇవ్వాల్సిన మర్యాదని మొత్తానికే తీసేస్తున్నావు. దానివల్ల ఏమవుతుంది? ఎక్కడ హాని జరుగుతుంది? మన ఆలోచన విధానంలో హాని జరుగుతుంది. అందుకని మందిరానికి రావాలనే టైం కల్లా రాము. ఎందుకు? పర్వాలేదులే అని నువ్వు వాక్యం చదివినప్పుడే నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. మందిరానికి రావడానికి కూడా మనం ఏం చేస్తామండి? చింకు గుడ్డలు వేసుకుని వచ్చేస్తాం. మందిరానికి రావడానికి కూడా మనము సిద్ధపడి రాము. దేవుని విషయంలో ఏ పని చేయాలైనా మనము చులకనగానే మనము చూస్తాం. ఎందుకంటే మనము మొదటి దగ్గరే తప్పు చేసాం.
కానీ దేవునికి ప్రతిది కూడా ప్రతిష్ఠితమైనది. దేవుని మందిరంలోని ఆ బలిపీఠం మీద ఏది అర్పణగా ఉన్నా కూడాను ఆ అర్పణను నువ్వు తీసుకొని నువ్వు సంచిలో కట్టుకొని దాన్ని పట్టుకొని వెళ్తే ఇంకొకరు దాన్ని ముట్టుకుంటే పవిత్రుడు అవుతాడా అని అంటే పవిత్రుడు అవ్వడు. కానీ నువ్వు అపవిత్రమైన దాన్ని నువ్వు మూట కట్టుకొని నువ్వు వెళ్తే వాడు అపవిత్రుడు అవుతాడని అంటే ఖచ్చితంగా అవుతాడు అని అంటున్నాడు. అక్కడ చూడండి, అక్కడ వచనం చూడండి. చదువమ్మా. ఎస్, అది అపవిత్ర మగును అనేది. ఒకడు శవాన్ని ముట్టుకొని వచ్చి ఇంకో దాన్ని ముట్టుకుంటే అది ఖచ్చితంగా అపవిత్రం అవుతుంది అని అంటున్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఎందుకు అంటే దేవుడు పవిత్రమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. పవిత్రమైన దాన్ని నువ్వు ప్రతిష్ఠితముగా ఉంచినప్పుడు వాటిని పవిత్రంగా నువ్వు ట్రీట్ చెయ్యాలి. పవిత్రంగానే వాటిని నువ్వు చూడాలి. పవిత్రమైనవి మన జీవితాల్లోని ఏంటి ఉంటాయో చెప్పండి. పవిత్రమైనవి ఏంటి? దేవుని సన్నిధి పవిత్రమైనది. ఇంకా ఇది పరిశుద్ధ గ్రంథము అని అంటాం, కానీ దాన్ని మనం బూజు పట్టిస్తాం. ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథము, కానీ ఈ గ్రంథం ఎలా కనిపిస్తుంది మనకి? చేత్తో అలాగిలాగ ఆడుకొని తిప్పుకొని ఎక్కడో గదిలో పెట్టేసే గ్రంథంలాగా అంటే చులకనగా చూస్తాం. మనం పట్టుకుని వెళ్ళి బైబిల్ నెల గిసురుతాం, మంచాల మీద గిసురుతాం కదా. అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఇవ్వం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం అసలు ఆ ప్రత్యేకతని దేవునికి ఆపాదించం కాబట్టి మొదట్లోనే మన ప్రతి విషయంలో కూడాను దేవుని విషయాలు అన్ని విషయాల్లో కూడా మనము ఆ పవిత్రతను దేవునికి ఇవ్వము. అది ఇక్కడ సమస్య. మీకు అర్థమవుతుందా? ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలుసా? మన ఆలోచన విధానము పరిశుద్ధ పవిత్రమైన వాటి గురించే మనం మార్పు చెందకపోతే మన ఇల్లులు కూడా అలాగే ఉంటాయి, మన బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. మనం ఎక్కడ పని చేస్తున్నామో ఆ పరిసరాలు కూడా మనం అలాగే ఉంచుతాము. మనం ఏం చదువుకుంటామో ఆ చదువును కూడా మనం అలాగే చదువుతాము. దేనికి కూడాను ఒక నిబద్ధత, ఒక నియమము, ఒక క్రమశిక్షణ దేనికి ఇవ్వము. ఎందుకు? మొదట్లోనే ఇక్కడ మనకి ఆ పవిత్రత అనేది చెడిపోయింది కాబట్టి. దేవుడు ఇంకొక ఆలోచన చెప్తున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఈ మందిరాన్ని నువ్వు కడుతున్నావు కదా, ఈ మందిరం లోపలికి వస్తే నువ్వు పవిత్రుడైపోవు అని కూడా అంటున్నాడు. ఇది రెండవ ఆలోచన. నువ్వు మందిరాల్లోకి వస్తే మాత్రం నువ్వు పవిత్రుడైపోవు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మన హృదయాల్లోని జన్మించాలని కోరుకుంటున్నాడు. మన హృదయము మనం ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దేవుని మందిరం ఎక్కడ ఉండాలనంటే మన హృదయాల్లో ఉండాల. చూడండి, దేవుడు రెండింటి గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి బాహ్యంగా కనిపించే నిర్మాణం గురించి మాట్లాడుతున్నాడు, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? నీ హృదయంలో జన్మించాలి, మందిరము నీ హృదయంలో ఉండాలని కూడా అంటున్నాడు. ఒకడు పవిత్రమైన దాన్ని పట్టుకొని వెళ్తే ఇంకొకటి దానికి అది పవిత్రత అంటదు, కానీ అపవిత్రమైన దాన్ని నువ్వు పట్టుకొని వెళ్తే మాత్రం వాడు కూడాను అపవిత్రుడు అవుతున్నాడు. దెర్ ఈజ్ అ మోరల్ ఇన్క్లినేషన్, నైతిక పరమైన విలువల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకడికి మందిరానికి వెళ్తున్నాడంటే ఇంకొకరు మందిరానికి వెళ్ళకూడదని అనుకునే వాడిని కూడా నువ్వు తోడుకొని రావాలి.
నీ పరిశుద్ధత ఎలాగుండాలంటే ఇంకొకరికి అది వ్యాప్తి చెందాలి, ఇంకొకరికి అది అంటాలి. నీ పరిశుద్ధత ఇంకొకరికి అంటాలి. నీ అపవిత్రత ఎంత తొందరగా అంటుతుందో నీ పరిశుద్ధత కూడాను వారికి తాకాలి, వారిని అంటాలి. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి అని అంటే, దేవుడు నీ గురించి ఆలోచన ఎక్కడ పెట్టుకుంటున్నాడంటే, నువ్వు అంత పవిత్రుడిగా ఉంటేనే తప్ప నువ్వు ఇలాగా ఉండలేవు. నీ ప్రభావం వారి మీద ఇలాగా పడదు. నీ బ్రతుకు నువ్వు పరిశుద్ధంగా నువ్వు మార్చుకోకపోతే నీ ప్రభావము వేరొకరి మీద చూపబడద్దు. మన బ్రతుకులు మారాలి అని దేవుడు చెబుతా ఉన్నాడు. చూడండి, అలాగే 20:23 2వ అధ్యాయము 20:23 అవును. చాలమ్మా. ఇక్కడ ఎవరిని తన చేతి ఉంగరంగా ముద్రగా మారుస్తున్నాడు? జెరుబ్బాబెలు. దాని గురించి మనం ప్రస్తావిస్తాము. దేవుని ఆశీర్వాదాలు ఈ మందిర నిర్మాణంతోనే ముడిపడి ఉన్నాయి. మన జీవితంలో మనం ఆశీర్వాదాలు పొందుకోవాలి అని అంటే 2 జరగాలి. ఏంటవి? భౌతికమైన మందిర నిర్మాణం జరగాలి. రెండోది, మందిరము మన హృదయంలో నిర్మించుకోవాలి. ఈ 2 జరిగితేనే విస్తారంగా నువ్వు పంట కోస్తావు. నువ్వు ఎంత కొద్దిగా తాగినా నువ్వు దాహము తీరుతుంది. నువ్వు కొద్దిగా తిన్నా నీ ఆకలి తీరుతుంది. నువ్వు చలికి కానీ ఎండకి కానీ భయపడకుండా ఉంటావు. నీకు ఏ విధమైన రోగము కూడాను నీ దరిదాపులకు రాదు. నువ్వు ఇంకా నీ కష్టార్జితాన్ని కొద్దిగా వచ్చినా కూడాను విస్తారంగా అది కనిపిస్తుంది. నీ ఇంటిలో 10 రూపాయలు ఉన్నా కూడాను, ఈరోజు 10 రూపాయలకి విలువ లేదు, కానీ 10 రూపాయలు నీ ఇంట్లో ఉన్నా కూడాను నువ్వు నెలంతా కూడాను ఆ 10 రూపాయలతోనే గడపగలవు. అంటే నీకు ఎలాంటి అవసరత నీ ఇంటికి కలగదు. నీ ఇంట్లో 50,000 జీతం వచ్చినా కూడాను 5వ తారీఖు 50,000 10 రూపాయల కింద మారిపోయేటట్లు ఉండే అలాంటి పరిస్థితి నుంచి దేవుడు 10 రూపాయలు కూడాను నీ ఇంట్లో 50,000గా ఉంచుతాడు. హల్లెలూయా. మన భౌతికమైన ఆశీర్వాదాలు దేవుని మందిర నిర్మాణంతోనే ముడిపడి ఉన్నాయని గమనించాలి. హల్లెలూయా. అయితే దేవుడు ఆఖరిగా ఆ మాట ఏమంటున్నాడంటే, జెరుబ్బాబెలుని నేను నిన్ను తీసుకొని ముద్రగా చేస్తాను. ఈ ఉంగరపు ముద్రగా, ఉంగరం ముద్ర అంటే మీకు తెలుసా? అది ఒక శాసనము. ఈ ఒక రాజు ఉంగరము అది స్టాంప్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం 3 సింహాలు బొమ్మ వేస్తాం చూసారా? 3 సింహాలు గవర్నమెంట్ది, 3 సింహాలు స్టాంప్ వేస్తామా? అలాంటి స్టాంప్ అంత విలువైనది. అంటే ఆ వెనకాతల ఒక రాజ్యమే ఉంది, ఆ వెనకాతల ఒక పెద్ద అధికారమే ఉంది. ఆ వ్యక్తికి ఆ అధికారాన్ని దేవుడు అంతగా ఆపాదించాడు. దేవుడు ఎప్పుడైతే మనము ఆయన్ని వెతకడం మొదలు పెడతామో మనల్ని ఏం చేస్తాడనంటే ఆయన సిగ్నెట్ రింగ్గా చేస్తాడు. ఆయన ముద్రగా, వేలి ఉంగరపు ముద్రగా మనల్ని ఉంచుతాడు. ఈ వాగ్దానాలు ఎక్కడ చూస్తామో తెలుసా?
యేసు ప్రభువు వారు ఏమన్నారనంటే, నువ్వు ఎవరిని దీవిస్తావో వారిని నేను దీవిస్తాను, నువ్వు ఎవరిని శపిస్తావో నేను వారిని శపిస్తాను, నువ్వు ఈ భూలోకంలో ఏదైతే నువ్వు ఆనపెట్టి అక్కడ కాపుతావు పరలోకంలో కూడా అదే జరుగుతుంది. దేవుడు మనకేమిచ్చాడు? ఆ అధికారాన్ని, ఆ ముద్రనిచ్చాడు. గమనిస్తున్నారా? మీకు వాక్యం అర్థమవుతుందా? దేవుడు మనల్ని అంతటి అధికారంతో మనకి దేవుడు మనల్ని నిర్మిస్తే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మందిరాన్ని గురించి పట్టించుకోవటం లేదు. మన జీవితంలో మన శరీరంలో ఒక మందిరాన్ని మనం ఏర్పాటు చేసుకోవట్లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనము మన శరీరాన్ని అప్పగించుకోవట్లేదు. నాకు మొన్న శుక్రవారము ఆనందం వేసింది, బాధ వేసింది. ఆనందం ఎందుకు వేసిందని అంటే, నేను చాలా చాలా సంతోషించాను. యవనస్తులు ఒకరి ఆరాధనలోనే, ఒక ప్రార్థనలో నేను నడుపుతూ ఉంటే చాలా అది దేవునికి ఒక మంచి నైవేద్యంగానే వెళ్ళటం నేను చూసి చాలా సంతోషించాను. కానీ చాలామంది మిస్ అయ్యారు, రాలేదు. మనకి చాలా కొంటి సాకులు ఉంటాయి, మన సాకులు విస్తారంగా ఉన్నాయి. రకరకాలుగా మనం సాకులు చెప్తాం. సాకులు చెప్పడం వల్ల మనమే సాటి, మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. సాకులు రాయాలంటే పేపర్ ఇస్తే మాత్రం మనమే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. టీచర్ కరెక్షన్ చేయని అవసరం లేదు, హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది. మంది చాలా చక్కగా రాస్తాం. నాకు ఇలాగా ఫలానా పని, ఫలానా ఇది, నాకు ఈ పని పడింది, మా ఆవిడేమో కూర తెమ్మన్నది, నేనేమో భోజనించి ఇలా ఏవో సాకు. మరి ఇన్ని సాకులు కాదు. నేను ఒకసారి మీకు చెప్పినట్టు గుర్తు, మెయిన్ చర్చ్లోని అక్కడ హోల్ నైట్ జరిగేటప్పుడు మీరు రావాలి అంటే మీకు ఒక చిన్న హింట్ ఇచ్చాను. ఏంటిది? 1 గంట సేపు పడుకోండి, అక్కడికి వచ్చేయండి. అక్కడ 8 గంటలకు ప్రారంభమైతే 1 గంట అరగంట సేపు ఒక చిన్న కునుకు తీస్తే మీరు రాత్రంతా కూడాను మెలకువగా ఉంటారు. అదొక్కటి చెప్పాను నేను. చెప్పినట్టు నాకు గుర్తు, మర్చిపోయినట్టు మీకు గుర్తు. దేవుని విషయాలు ఎప్పుడు కూడా మనము అశ్రద్ధ చేయకూడదు. నువ్వు అశ్రద్ధ చేస్తావంటే దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేస్తున్నట్టే. నీలోని దేవుని మందిరము మొదలయ్యింది, కానీ దాన్ని నిర్మించే బాధ్యత నీది. దేవుడు తన రాజ్యాన్ని ప్రకటించాడు అని అంటే దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? నువ్వు నీ మనస్సుని తిప్పుకొని దేవుని వైపు నువ్వు తిప్పి నువ్వు మారు మనస్సు పొందిన రోజు అది. అంటే దేవుని ఆలయము నీ హృదయంలోని నిర్మించటం మొదలయ్యింది. గాడ్ స్టార్టెడ్ టు బిల్డ్ హిజ్ టెంపుల్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ లైఫ్. అది స్టార్ట్ అయింది, కానీ దానికి ఇంకా నువ్వు రూపు తీసుకొని రావటం లేదు. నీ జీవితంలో ఆ మందిరం, నీ హృదయంలో ఆ మందిరాన్ని ఇంకా రూపు తీసుకున్నారు. ఇంకా ఏం జరుగుతుంది? దానికి విరుద్ధంగా దేవుడు ఇంతకన్నా క్లియర్గా దేవుడు ఇంకెక్కడ మాట్లాడడం మనతోని. నీ జీవితంలో పలానా జరగట్లేదని అంటే, ఒరే నువ్వు కళ్ళు తెరువురా, చూడరా. ఇంత బుద్ధి లేకుండా ఉంటున్నారా మీరు? అసలు గమనించట్లేదా మీరు? ఇవన్నీ కూడా నేనే మీకు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే మీరు కొన్ని అశ్రద్ధ చేస్తున్నారు. మందిరాన్ని అశ్రద్ధ చేస్తున్నారు, మీ శరీరాన్ని మీరు అశ్రద్ధ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నాను? మన శరీరం గురించి అంటే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు నివసించే ఆలయం మన శరీరం. కానీ దీన్ని మనము ఎలాగ మనం చేస్తున్నాం తెలుసా? ఎన్ని బూతు బొమ్మలైనా చూస్తామో, ఎన్ని జబర్దస్తులైనా చూస్తామో,
ఎన్ని రీల్స్ అయినా మనం చూస్తాము, ఎలాంటి పాపముతోనైనా సరే మనము గడపడానికి ఇష్టపడతాము. మన శరీరంతో మనం ఎంతటి పాపమైనా చేస్తున్నాము, ఇది దేవుని ఆలయం అని మనము గమనించకే. దేవుని మాట, దేవుని వాక్యం మిమ్మల్ని దర్శిస్తుందని అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? మారండి, మారు మనసు తెచ్చుకోండి, ఇది సమయము. మీరంతా కూడాను చాలా చక్కగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు, కానీ మీకు చాలా నష్టం జరుగుతుంది. మీ జీవితాలు బాగున్నాయని అనుకుంటున్నారే కానీ నేను అనుకున్నంతగా మీ జీవితాలు బాగోలేవు. మీరేదో జస్ట్ వెళ్ళబుచ్చుతున్నారు అంతే, కానీ అవి కాదు. నేను ఇవ్వాలనుకుంటున్న జీవితం అది కాదు, మీకు పరిపూర్ణమైన జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అని అంటున్నాడు. మీరు దానికోసం నేను ఇవ్వాలనుకున్న దానికి మీరు అసలు తాపత్రయపడటం లేదు, కానీ ఉన్న వాటితో ఏదో అడ్జస్ట్ అయిపోతూ దాన్నే మీరు జీవితం అనుకొని ఈ ఒడిదుడుకుల్ని, కష్ట నష్టాన్ని ఇవే మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఇవ్వాలనుకుంటున్న జీవితం చాలా శ్రేష్టమైనదని దేవుడు అంటున్నాడు. కానీ మీరు ఎందుకు అలా ఉండట్లేదో తెలుసా? మీ ప్రవర్తనని మీరు గమనించటం లేదు, మీ ప్రవర్తనని మీరు మార్చుకోవడం లేదు, మీ ప్రవర్తనని మీరు చూసి జాగ్రత్త పడటం లేదు. మీ శరీరాన్ని మీరు పాపానికి అప్పగించేసుకుంటున్నారు. సాతానుడికి దాసులుగా మీరు మారిపోతున్నారు. ఇది దేవుని హృదయం. దేవుడు అంత బాధపడుతున్నాడు. ఆ బాధలోని వీళ్ళకి చెప్తున్నాడు హగ్గై ద్వారా, నా మందిరాన్ని వీళ్ళు అశ్రద్ధ చేస్తున్నారు. పాడైపోయిన మందిరానికి అసలు వాళ్ళకి ధ్యాస లేదు, కానీ సరంబి వేసిన ఇళ్లలో ఉండటానికి దేవుడు ఇంకో ఏమంటాడో తెలుసా? అరే కొండెక్కండి, అక్కడ మ్రానులు కోయండి, చెట్లు కట్ చేయండి, తీసుకొని రండి, నా మందిరాన్ని నిర్మించండి అని కూడా చెప్తున్నాడు. వాక్యంలో ఉంది అక్కడ, చూడండి కావాలంటే. పర్వతములెక్కి వచనం చెప్పమ్మా, 1:8 చూడండి. చూసారా ఎంత క్లియర్గా చెప్తున్నాడు? మీరు వెళ్ళండి, పర్వతం లెక్కండి, ఆ మొత్తం ఆ దొంగలన్నీ తీసుకొని రండి, కట్ చేయండి, మందిరాన్ని కట్టండి, దాంట్లో నేను సంతోషిస్తాను, నన్ను నేను ఘనపరుచుకుంటాను అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ నేను చెప్తున్నాను, 2 ఆలయాలు ఇక్కడ. ఒకటి భౌతికమైన ఆలయము, నిర్మాణము, రెండోది మన శరీరము. దేవుడు ఏమంటున్నాడనంటే, మన జీవితాలను కూడా మనం ఏం చేయాలనంటే, ఆ కొండ ఎక్కాలనంటే, అంటే నువ్వు ఫాస్టింగ్ చెయ్యాలనంటే నువ్వేం చేయాలి? కష్టపడాలి. నువ్వు కష్టపడాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంతవరకే, ఫిజికల్ ఎక్సర్సైజ్ పౌలు తిమోతితో అంటాడు. భౌతికమైన ఎక్సర్సైజ్ కొంతవరకే, కానీ ఆత్మీయపరమైన ఎక్సర్సైజు ఈ లోకానికి రాబోయే కాలానికి కూడా దాన్ని నిన్ను రక్షిస్తుంది అని అంటాడు. వర్కౌట్ యువర్ సాల్వేషన్ అని అంటాడు. మీ రక్షణను మీరు కొనసాగించండి, మీ రక్షణను మీరు జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు. మన రక్షణను మనము కనిపెట్టుకొని దాన్ని నిర్మించుకోవాలి అని అంటున్నాడు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? దేవుని మందిరాన్ని మనము నిర్మించుకోవాలి. నువ్వు ఏ విధంగా దీనికి తోడ్పడతావో, ఏ విధంగా దీనికి సహాయం అందిస్తావో, దేవుడు నీతో మాట్లాడినట్టుగా నువ్వు ఒక ఒడంబడికకు రా. అలాగే నీ శరీరమైన మందిరాన్ని నువ్వు అశ్రద్ధ చెయ్యొద్దు. దేవుడు ఈ మందిరంలో నివసించకపోతే, ఈ మందిరంలో లోపలికి వచ్చి నువ్వు పవిత్రుడివి అవ్వలేవు. ఈ గోడలు ముట్టుకుంటే నువ్వు పవిత్రుడు అయిపోలేవు.
ఈ గోడలు నిర్మించడానికి నువ్వు డబ్బులు ఇచ్చేస్తే నువ్వు పవిత్రుడు అవ్వవు. నీ హృదయంలోని ముందు ఆత్మ జన్మించాలి. నీ హృదయంలో ముందు ఆలయాన్ని నిర్మించుకోవాలి. అప్పుడు బాహ్యంగా అది ఈ మందిర నిర్మాణంలోని కనపరచబడుతుంది. కాబట్టి సహోదరులారా, దేవుడిచ్చేది మనకి విధేయతని మనం ప్రదర్శించాలి. మన విశ్వాస్యతని మనము కనపరుచుకోవాలి. దేవుడు మనకి ఎప్పుడు కూడాను ఆ చాయిసెస్ని ఇస్తున్నాడు. మనకి ఆ చాయిసెస్ మనకి ఏంటంటే చాయిసెస్ అని అంటే వరిసే అవకాశాలు, ఆప్షన్స్ ఇస్తున్నాడు. మనకి ఆప్షన్స్ ఎప్పుడు దేవుడు పెడతాడు, మనల్ని ఫోర్స్ చేయటం. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో నువ్వు ముందు గమనించు. నువ్వు అసలు నింపుగా కనిపిస్తున్నావా, లేదంటే నువ్వు వచ్చిందంతా పోతుందా గమనించు. దేవుడు ఎందుకంటే చాలా ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు, చాలా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టార్జితాన్ని, నీకు జరుగుతున్నది అంతా, నీ ఇంటిలో అనారోగ్యమైన, నీ ఇంట్లో జరుగుతున్నది ఏదైనా కూడాను అన్నీ గమనించు. ఎందుకనంటే దేవుడే దాన్ని పంపిస్తున్నాడు. దాని కారకుడు కూడా దేవుడే అని అంటున్నాడు. చెదరగొట్టేది కూడాను నేనే, నీకు లేకుండా చేసేది కూడా నేనే. కాబట్టే ఆయన దగ్గరికి మనము భయము కలిగి రావాలి. మనం చాలాసార్లు చెదరగొట్టేది సాతానుడు నేనే. దేవుడు చేస్తున్నాడు. భయభక్తులతో దేవుని మందిరానికి రావాలి. భయభక్తులతో ఆయన సన్నిధికి వణుకుతూ రావాలి. ప్రార్థన కూటములనంటే మళ్ళీ ఈ సంఘము నాకు బాధ అనిపించింది. దేవా ఆ రోజు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ హోల్ నైట్ ప్రార్థన జరిగింది అని. ఎన్ని సంవత్సరాలు? ఒక 2 ఉంటాయని అంటే కాదు, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలు అయ్యింది ఇక్కడ హోల్ నైట్ జరిగి అని అన్నారు. ఏవే పరిస్థితులు రావచ్చు, కానీ పరిశుద్ధత అనేది ఒకరిని ఒకరు అంటుకోవాలి, ఒకరిని ఒకరు హెచ్చించుకోవాలి. ఈ మందిరానికి ఇక్కడ అందరూ కూడాను రావాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనం ఏదో మనకు హృదయంలో అభిలాష ఉంటుంది. ఏంటనంటే ఈ ఊరు మారిపోవాలి, ప్రజలు మారిపోవాలి, అంత మంచి జరగాలి, అంత చక్కగా ఉండాలి, అందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని. కానీ ఫస్ట్ జరగాల్సిన మార్పు ఏంటి? మందిరం ఎక్కడుంది, ఎక్కడ మారాలి. ఎక్కడ మార్పు లేకుండా మనం ఎక్కడ ఏ పని చేసినా ఏమీ జరగదు. ఇది దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మీ వినికిడిలో ప్రకటించాను. దేవుని మాటకి అందరూ కూడా లోబడాలి, దేవుని మాటను అందరూ అంగీకరించాలి, దీని ఒక ఆదేశంగా, ఉపదేశంగా పాటించాలి. ఇది మీ మీద ఆన. కళ్ళు మూసుకండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళయ్యండి. దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాటను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ మాట కూడాను దేవుడు అనవసరంగా మాట్లాడలేదు. ఏ మాట అయినా కూడాను మీతోని చక్కగా మాట్లాడాడు. ఎక్కడో ఒక దగ్గర మీరు ఒప్పింపబడ్డారు, ఎక్కడో ఒక దగ్గర మీరు దేవుని మాటకి మీరు స్పందించారు. కాబట్టి ప్రతి మాటను మీరు గమనించండి. దేవానికి స్తోత్రములు, పరిశుద్ధానికి వందనాలు తండ్రి, రక్షకుడా నీకు వందనాలు. ఈరోజు మా అందరితోనే నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్యా. తండ్రి, నీ దేహము నీ ఆలయమని నువ్వు సెలవిచ్చిన దేవా, మా దేహమును మా హృదయమును తండ్రి యేసయ్యా మరి ఒకసారి మేము తండ్రి పరిశీలించుకొనడానికి, పరిశోధించుకొనడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో ఎన్నో మేము తండ్రి పొందుకోలేకపోతున్నామంటే
తండ్రి యేసయ్యా ఈరోజు మాకు తెలియజేస్తావయ్యా. మేము ఎన్నో కోల్పోతున్నామంటే నువ్వు మాకు తెలియజేస్తావు. మా చేతి వరకు వచ్చి పోతుందంటే తండ్రి యేసయ్యా మేము మా బాధపడుతున్నాం, కానీ మా జీవితాలను మేము మార్చుకోలేకపోతున్నాం. మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయాన్ని తండ్రి యేసయ్యా నువ్వు భద్రపరిచావు తండ్రి. మమ్మల్ని సరిచేసావు, నీకు వందనాలు తండ్రి. మా జీవితాలని నువ్వు మార్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి యేసయ్యా. మా కుటుంబంలోని తండ్రి సంతోషం ఉండట్లేదు, సమాధానం ఉండట్లేదు తండ్రి. కష్టార్జితము ఉట్టిగా తండ్రి యేసయ్యా తండ్రి చిల్లు సంచిలో పడినట్టుగా అయిపోతుందంటే తండ్రి మా ప్రవర్తనలోని మార్పును నువ్వు కోరుకుంటున్నావని మరి ఒకసారి తెలియజేస్తావు తండ్రి. నీ యందు భయము భక్తి కోల్పోయిన వారుగా మేము ఉంటున్నామని మళ్ళీ ఒకసారి నువ్వు గుర్తు చేస్తావు. నీ యందు విశ్వాసమును కోల్పోయిన వారుగా ఉంటున్నావు, నిర్లక్ష్యముగా ఉంటున్నావు. నీ యందు నీ మందిరమందు మేము నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం. నీ వాక్యము ద్వారా తండ్రి, నీ వాక్యమందు నిర్లక్ష్యము తండ్రి, నిన్ను చులకనగా మేము చూస్తున్నామని తండ్రి యేసయ్యా మరి ఒకసారి నీ దాసుని ద్వారా నువ్వు మా అందరితో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. మాకు అనారోగ్యం కలుగుతుంది తండ్రి, మా కుటుంబాలలో మా యొక్క తండ్రి యేసయ్యా పిల్లలు ఆశీర్వదింపబడలేకపోతున్నారు, ఉద్యోగాలు ఉండట్లేదు తండ్రి యేసయ్యా. ఎన్నో తండ్రి బలహీనతలు, ఎన్నో తండ్రి యేసయ్యా ఇంట్లోని కొరతలు తండ్రి. వీటన్నిటికీ కారణం మా ప్రవర్తనలోనే మార్పు రావాలని నువ్వు తండ్రి యేసయ్యా ఈరోజు తెలియజేస్తాం. ఇవన్నీ మాలో మార్పు రావడానికి నువ్వే కలుగు చేస్తున్నావని తండ్రి యేసయ్యా, నువ్వే అలౌ చేస్తున్నావని ఈరోజు మరి ఒకసారి నువ్వు తెలియజేస్తావు. ఇది తెలియజేసిన తర్వాత కూడా మేము మారకపోతే తండ్రి యేసయ్యా తండ్రి మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యము ఉట్టిగా పోవడానికి నీ తండ్రి యేసయ్యా నువ్వు ఇష్టపడవు తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా ప్రతి ఒక్క జీవితము మార్చబడడానికి సహాయం. మేమే సరైన సాక్ష్యము లేకపోతే మా ఊరికి మేమేం చెప్పుకోగలమయ్యా? మేమెవరికి సాక్ష్యము పంచగలమయ్యా? మా జీవితాల్లో మార్పు లేకపోతే తండ్రి మమ్మల్ని చూసి ఎవరు నీ సన్నిధికి వస్తారయ్యా? పరిశుద్ధుడా మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మార్చండి, మమ్మల్ని మార్చండి. ప్రతి ఒక్క పరిస్థితుల్లోని మార్చండి అయ్యా. మా మాట ద్వారా మార్చండి, మా చూపు మార్చండి, మా నడవడికి మార్చండి, మా ప్రవర్తన మార్చండి తండ్రి యేసయ్యా. నీ సన్నిధిలో మేము నడిచే కృపను దయచేయండి. నీ వాక్యాన్ని తండ్రి యేసయ్యా మేము ఆచరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసును సహాయం చేయి. ఎంత సూటిగా మాట్లాడావయ్యా, ప్రతి ఒక్కరితో ఎంత సూటిగా మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు, నీకు వందనాలు తండ్రి యేసయ్యా. మా జీవితంలో మేము తండ్రి ప్రతిదీ సరి చేసుకునే కృపను దయచేయండి, మాలో మార్పును దయచేయండి. అందువలన మేము ఆశీర్వదింపబడతామని నువ్వు సెలవిచ్చావు. మాకు తండ్రి యేసయ్యా అధికారమును నువ్వు ఇచ్చావని సెలవిచ్చు. ఆ అధికారమును మేము పొందుకునే కృపను దయచేయండి. క్రైస్తవ సమాజంగా మేమందరం నా అధికారమును తండ్రి యేసయ్యా సార్వత్రిక సంఘముగా మేము పొందుకొనడానికి సహాయం చేయండి. దానికి తండ్రి యేసయ్యా మేము ఎన్నో కొండలు ఎక్కవలసి ఉన్నది, ఎన్నో తండ్రి యేసయ్యా ఉపవాస ప్రార్థనలు మేము చేయవలసి ఉన్నది, నీ సన్నిధిలో మేము నలగగొట్టబడవలసి ఉన్నది తండ్రి. అట్టి జీవితాన్ని మాకు దయచేయండి. మా కుటుంబాన్ని మేము కట్టుకొనడానికి సహాయం చేయండి. ప్రార్థన ద్వారా మా సంఘాన్ని కట్టుకొనడానికి సహాయం చేయండి. ఎంతోమంది తండ్రి యేసయ్యా ఇంకా ఇళ్లల్లోనే సంఘానికి మందిరానికి రాకుండా ఉండిపోయిన వారి గురించి తండ్రి మేము భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి. ఇక్కడ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మను ప్రతి ఒక్కరూ అనుభవించే కృపను దయచేయండి. నీ ఆత్మ తాకిని ప్రతి ఒక్కరికి నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడా నీ యొక్క శక్తిని ఇక్కడ నువ్వు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క తండ్రి యేసే గృహంలోని ప్రతి ఒక్క దగ్గర నీ సంఘములో కూడా అట్టి ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడైతే కోల్పోయామో, పాత దినములలో ఎప్పుడైతే కోల్పోయామో తిరిగి ఆ ఉజ్జీవం నీ సంఘానికి నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నావు. ఉజ్జీవ ఆత్మను దయచేయమని ప్రార్థిస్తున్నావు. నీ యొక్క తండ్రి అగ్ని మండుతూ ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క గృహములోని ప్రతి ఒక్క హృదయములోని నీ అగ్ని
మండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీకు వందనాలు తండ్రి. అటు విధంగా తండ్రి ప్రతి ఒక్క ఎవరెవరైతే తండ్రి ఏ యొక్క బాధలతో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ అప్పుల బాధల్లో ఉన్నారో తండ్రి యేసయ్య ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళ హృదయాలను మార్చుకొని వారి జీవితంలో ఏది సరి చేసుకోవాలో అవి సరి చేసుకొని తండ్రి ఆ యొక్క తండ్రి ఇబ్బంది నుంచి, ఇరుకు నుంచి బయటకు వచ్చే కృపను దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ సహాయం దయచేయండి, నీ శక్తిని దయచేయండి, నీ కృపను దయచేయండి, నీ మహిమను దయచేయండి తండ్రి. ఏదో ప్రతి ఆదివారం వచ్చి తండ్రి యేసే ప్రార్థించి వెళ్ళిపోయే వారంగా కాకుండా, వాక్యమును విని వెళ్ళిపోయే వారంగా కాకుండా తండ్రి మా జీవితాలను మేము మార్చుకునే కృపను ప్రతి ఒక్కరికి నీ దయచేయండి. ఈ ఆదివారపు ఆరాధన ఆశీర్వాదమును ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీదను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చే ఆదివారం వరకు తండ్రి యేసే మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ వాక్యములోని, నీ ప్రార్థనలోని ఇంకనూ తండ్రి బలపడే కృపను దయచేసి నడిపించమని, నీ కృపలో భద్రపరచమని, ప్రతి ఒక్క అంధకార చీకటి శక్తుల యొక్క ప్రభావం యేసునామములో మేము గద్దిస్తూ తండ్రి నీ జయముతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయం ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. దేవదానం వాటిని వివరిస్తారు, శ్రద్ధగా వినాలని దేవుని పేరట మనం చేస్తూ ఉన్నాం.